ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాస్టర్ ఆఫ్ పాలిటిక్స్, అందులో ఎటువంటి సందేహం లేదు, అందరికీ తెలుసున్నటువంటి విషయమే. తాజాగా తెలంగాణ పర్యటనలో ఆయన ఇద్దరు నేతల్ని కలవడానికి అత్యధిక సమయం కేటాయించడం అనే దాని మీద ఇప్పుడు రాజకీయ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ ఏ స్టెప్ తీసుకున్నా, ఎవరితో కరచాలనం చేసినా, ఎవరిని పలకరించినా అంతా కూడా రాజకీయ వ్యూహంలో భాగంగా, లేదంటే వాళ్ళతో ఉండేటటువంటి అనుబంధాన్ని పెంచుకోవడానికి చాలా స్ట్రాటజిక్గా తన చర్యలను కానీ తన కాలాన్ని కానీ వినియోగిస్తూ ఉంటారు. అందువల్ల ఇప్పుడు నిజానికి ప్రధానమంత్రి హోదాలో ఉండేటటువంటి వ్యక్తి సాధారణంగా ఎవరైనా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి కానీ హెల్త్ బాగోకపోతే ఒక ట్వీట్ చేయడము, లేదంటే అంతకంటే ఎక్కువ కార్డియల్ రిలేషన్షిప్ ఉంటే ఫోన్ చేసి 1-2 నిమిషాలు మాట్లాడడంతో సరిపెడతారు. కానీ ఇంత బిజీ షెడ్యూల్లో ఆయన వచ్చిన సమయంలో భారీ బహిరంగ సభ కేటాయించిన సమయం కంటే ఇద్దరు నాయకుల ఇళ్లకు వెళ్ళి పలకరించడం అనేటటువంటిదే ఇప్పుడు పెద్ద ఎత్తున ఆసక్తిదాయకంగా మారింది. వారు మనకు తెలిసిన వాళ్ళే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దీని ద్వారా ప్రధాని ఏ సందేశాలని సంకేతాలను పంపాలనుకున్నారు, అసలు ఆయన అంత సమయం వాళ్ళతోటి వెచ్చించడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి, దాని వెనుక ఉండేటటువంటి వ్యూహాలు ఏంటి, దీని ద్వారా సైకలాజికల్గా ఎమోషనల్గా ఆయన ఏం సాధించదలుచుకున్నారు, ప్రజలకు ఏం సంకేతాలు పంపారు అనేది మనము ఒక రకంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోణంలో కానీ సైకాలజీ కోణంలో కానీ చూస్తే చాలా మాస్టర్ స్ట్రోక్ కిందే విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. హ్యూమన్ కనెక్ట్ అనేటటువంటిది, ఎమోషనల్ బాండేజ్ అంటే భావోద్వేగపూరితమైనటువంటి బంధం కానీ, హ్యూమన్ కనెక్ట్ కానీ, తర్వాత ఇమేజ్ ఎలివేషన్ కానీ, ఇంకా రకంగా చెప్పాలంటే ట్రస్ట్ బిల్డప్, ట్రస్ట్ అంటే పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకోవడం కానీ, ఇవన్నీ చాలా పకడ్బందీగా ప్రధానమంత్రి పర్యటనలో ఇమిడి ఉన్నాయి. అంటే నేను మీ కుటుంబ సభ్యుడినే, మీకు వ్యక్తిగతంగా అనుబంధం ఉండే వ్యక్తిని, కేవలం రాజకీయాలే కాదు అనే సందేశం పంపడం వాళ్ళకి. తర్వాత ప్రధానమంత్రి స్థాయిడు కూడా అంతటి వ్యక్తి కూడా మానవీయ స్పర్శతోటి స్పందిస్తాడు, ఆయన ఎవరిని వదిలిపెట్టడు అనేటటువంటి దాన్ని ఆయనకి పర్సనల్ ఇమేజ్ బిల్డప్కి, పబ్లిక్లో ఎలివేషన్ అంటే అంతటి గొప్పోడు వెళ్ళి ఇక్కడ కూర్చుని ఇంత సమయం ఆత్మీయంగా సుహృద్భావపూర్వకంగా కుటుంబపరమైనటువంటి వ్యక్తిగా మాట్లాడడం అంటే దానికి ఖచ్చితంగా దానికి తగినంత ప్రచారం వస్తుంది, ప్రజల్లో సైతము ఒక ఇమేజ్ బిల్డప్ ఎలివేషన్ అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈయన గడిపినటువంటి మొత్తం సందర్భాన్ని, ఆయన అక్కడ ప్రవర్తించినటువంటి తీరుని చూస్తే కనుక సైకాలజిస్టులు కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించినటువంటి నిపుణులు కానీ మాస్టర్ స్ట్రోక్ కిందే చెప్తున్నారు. ఎందుకంటే ముందుగా మనం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం కుటుంబ సభ్యులందరితో అంటే పాత గత అనుభవాలు, ఆయనతో ఉండే ప్రతి సందర్భాన్ని నెమరు వేసుకుంటూ ప్రధాని మాట్లాడినటువంటి తీరు. ప్రధానమంత్రి ముందు వెళ్ళింది పరామర్శ కోసం, ఆరోగ్యం ఎలా ఉంది, ఇంకేం సమస్యలు ఉన్నాయి, సైనసైటిస్ దానికి సంబంధించి ఇతరత్ర సమస్యలు ఏమున్నాయి, నువ్వు దేశానికి ఇంకా చాలా సుదీర్ఘకాలం సేవలు అందించాల్సిన వాడు, నీ ఆరోగ్యం జాగ్రత్త, ఇవన్నీ పవన్ కళ్యాణ్ తోటి ఆయన పరామర్శలో భాగంగా. అయితే దాంతోపాటుగా పవన్ భార్య అనేటువంటి అన్నా లెజ్నోవాతో సైతం సంభాషించడమే కాకుండా ఆయన గుర్తు జ్ఞాపక శక్తి, తన ప్రధానమంత్రి పదవి స్వీకారం చేసినటువంటి సందర్భంలో భార్యతో కలిపి పవన్ కళ్యాణ్ వీరిద్దరూ ఆ సందర్భంగా ఆమె వచ్చినటువంటి సంఘటనను కూడా గుర్తు చేసుకుంటూ ప్రమాణ స్వీకారానికి వచ్చారు కదా అని చెప్పడము, తర్వాత ప్రధానమంత్రికి పుతిన్కి ఉండే సంబంధాలు తెలుసు, కొన్ని రష్యన్ పదాలు ఇవన్నీ ప్రధానమంత్రికి తెలుసు, ఈమె రష్యాకి చెందినటువంటి ఆమె కావటం వల్ల రష్యన్ పదాలను కూడా మధ్యలో వినియోగిస్తూ ఒక నేటివిటీని, ఆత్మీయతని కల్పించేలాగా పవన్ భార్యతో సంభాషించడం అనేటటువంటిది ఒక గొప్ప టెక్నిక్గానే మనం చెప్పాల్సి ఉంటుంది. అది నిజంగా కూడా మనకు వచ్చినటువంటి భాష వేరే వాళ్ళ భాష ఉంటే కనుక వాళ్ళు కనిపించినప్పుడు మాట్లాడడం అనేది అనుబంధం పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా సొంత మనిషి అన్నటువంటి ఫీలింగ్ కలుగుతారు. ఇది ఎలాగ మానసిక శాస్త్రంలో ఖచ్చితంగా ప్రభావం చూపేటటువంటి అంశంగా చెప్తూ ఉంటారు. అలా అన్న లజ్నోతో మాట్లాడటమే కాకుండా మరోవైపు చూస్తే కనుక పవన్ కళ్యాణ్ పెద్ద కుమార్తె అయినటువంటి ఆద్యతో మాట్లాడుతూ, ఆద్య అమ్మమ్మ అంటే రెండు దేశాయి వాళ్ళ అమ్మ గుజరాతీ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి, పుణేలో సెటిల్ అయినప్పటికీ ఆ గుజరాతీ మూలాలు ఉన్న విషయాన్ని ఆద్యతో చర్చించడము అంటే పెద్ద కుమార్తెతోటి ఒక గొప్ప విశేషం. అంటే ఏదో రకంగా అసోసియేట్ అవ్వడము, అటాచ్మెంట్ పెంచుకోవడం, కనెక్ట్ అవ్వడం అనేటటువంటిది ఏదో
లింక్ ఉంటుంది. ప్రతి వ్యక్తికి మధ్యలో ఏదో సందర్భం లింక్ ఉంటుంది. ఆ లింక్ని కలుపుకొని తను గుజరాత్కి సంబంధించినటువంటి వ్యక్తి కావడం వల్ల ఆద్య వాళ్ళ అమ్మమ్మకి సంబంధించినటువంటి విషయాలను ఆమెను అడిగి తెలుసుకుంటూ ఆ అనుబంధాన్ని పెనవేసుకుపోవడం అనేటటువంటిది. ఇక అకీరా పెద్ద కుమారుడైనటువంటి అకీరాకి సంబంధించి మార్షల్ ఆర్ట్స్ ఏం చేస్తున్నావు అనేది తెలుసుకోవడము, అతనికి సంబంధించి మీ నాన్న లైన్లోకి నువ్వు రావడం ఎందుకు, వేరేగా ట్రై చేయి అని చెప్పడం కానీ, అది అంతా ప్రత్యేకించి వ్యక్తిగత శ్రద్ధ, అంటే తన కెరియర్ పట్ల కూడా వ్యక్తిగత శ్రద్ధ ఉంది, నువ్వు ఎదగాలి అని కోరుకోవడం కానీ, ముఖ్యంగా మార్క్ శంకర్ అంటే చిన్న కుమారుడైనటువంటి మార్క్ శంకర్ తోటి సింగపూర్లో అతను చాలా తీవ్రంగా అయినటువంటి విపత్కర పరిస్థితులు, చదువు పాఠశాలకు సంబంధించినటువంటి విషయంలో చాలా విపత్కరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నటువంటి సందర్భం మనకు తెలుసు. అప్పుడు మేము చాలా ఆందోళన చెందాము, నువ్వు ఏమైపోతావు అని చెప్పేసి ఆ చిన్న కుర్రవాడితో సైతం అది ఆ అనుబంధాన్ని పెంచుకోవడము. ఇక చిన్న కుమార్తె అయినటువంటి పొలినా అంజనా తోటి మాట్లాడుతూ ఆమె మాట్లాడింది ఇంగ్లీష్లో మాట్లాడితే, ఇంగ్లీష్లో సంభాషణ ఓకే, నువ్వు హిందీ ఎప్పుడు నేర్చుకుంటావు, మీ మదర్ అన్న నువ్వు ఈసారి నేను కలిసేటప్పటికి హిందీలో మాట్లాడాలి అంటూ తన జాతీయ భాష అభిమానము, మన దేశ భాష అయినటువంటి అభిమానము కనబరుస్తూ ప్రసంగించడము, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఈయన అంటే పర్సనల్ అటాచ్మెంట్, అంటే ఆ కుటుంబం. అందుకే పవన్ కళ్యాణ్ ఈ పర్యటన తర్వాత తన జీవితంలో చిరస్మరణీయమైనటువంటి ఘట్టం అని చెప్పడానికి ప్రధాన కారణం, ప్రధానమంత్రి వన్స్ అంటే తక్కువ టైం ఉన్నప్పటికీ డీప్ ఇంపాక్ట్, అంటే ఇంపాక్ట్ఫుల్గా తన కరచాలనం కానీ, తన మాట కానీ, తాను గడిపినటువంటి సమయం కానీ పూర్తి స్థాయి ఇంపాక్ట్ పడాలి ఎదుటి వ్యక్తి మీద. ఎందుకంటే తనకి అంత ఎక్కువ మందితోటి గడిపే సమయం ఉండదు కనుక, గడిపినటువంటి వ్యక్తి ఎప్పుడు జీవితాంతం గుర్తుంచుకునేటటువంటి విధంగా ఇది కేవలం రాజకీయాలు కాదు, మా ఇద్దరి మధ్య ఉండేటటువంటి వ్యక్తిగత అనుబంధం అంటూ కుటుంబంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరితోటి ఈ సందర్భాన్ని వినియోగించుకోవడం, సమయాన్ని గడపడం, పాత జ్ఞాపకాలని నెమరు వేసుకోవడం అనేటటువంటిది ఒక ఖచ్చితమైనటువంటి ఒక బ్రాండ్ ఆఫ్ మోడీగా చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితమైనటువంటి ముద్ర. ఆ కుటుంబం మొత్తం కూడా అంతటి తీవ్రమైనటువంటి భావోద్వేగానికి గురవడానికి ప్రధాని పర్యటన దోహదం చేసింది. మరోవైపు చూస్తే కనుక రాజకీయంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ని వెళ్ళకపోతే కనుక వేరే రకంగా అర్థం చేసుకుంటారు కనుక అక్కడికి వెళ్ళి దాదాపు గంట 10 నిమిషాలు గడపడము, అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఇంట్లో పూజించేటటువంటి రాముడికి పూజలు చేయడము, ప్రత్యేకించి ఎలాగో నారా లోకేష్ తోటి గతంలో యువగళం పాదయాత్ర మీద తీసుకొచ్చినటువంటి కాఫీ టేబుల్ బుక్ని ఆ సందర్భంలో అనుభూతుల్ని నెమరు వేసుకోవడం. ఇంకా పక్కాగా చంద్రబాబు నాయుడు అంటేనే రాజకీయం, ఆయన ప్రతి విషయం అందుకు రాజకీయాల గురించి, 2 రాష్ట్రాల రాజకీయాలు, దేశంలో రాజకీయాల గురించి సుదీర్ఘమైనటువంటి చర్చ నడపడము. ఇక చాలు, అంటే నారా లోకేష్ ఫిట్నెస్కి సంబంధించి ఇంకా తగ్గొద్దని చెప్పడము, చిన్న అమరావతి ప్రారంభోత్సవం సందర్భంగా ఆ ముద్దు చేసినటువంటి దేవాన్స్ని మరోసారి దగ్గరకు తీసుకుని హత్తుకోవడము, ఇవన్నీ ఖచ్చితంగా ఇంపాక్ట్, బలమైనటువంటి ఇంపాక్ట్ వేయటము. ఇవన్నీ చూస్తే కనుక హ్యూమన్ రిలేషన్స్, ఎమోషనల్ బాండేజు, కనెక్ట్ అవ్వటం అనేటటువంటిది, తర్వాత పబ్లిక్ ఎలివేషన్, ఇమేజ్కి సంబంధించి ట్రస్ట్, విశ్వాసం పెంచుకోవడం అనేటటువంటి నాయకత్వ లక్షణాల్లో ప్రధానమైనటువంటి వాటిగా వీటిని చెప్తూ ఉంటారు. వీటన్నిటినీ కలిపి ఒక్కసారిగా వీళ్ళ మీద ప్రదర్శించడం. ఇక రాజకీయాలకి సంబంధించి దీని ఇంపాక్టు, దీని యొక్క సిగ్నల్స్ ఎలా ఉంటాయంటే, ఒకవైపు రాహుల్ గాంధీ డిఎంకే తోటి 50 ఏళ్లుగా ఉండేటటువంటి స్నేహాన్ని వదిలేసి ఒక్కసారిగా టీవీకే వైపు వెళ్ళారు. గత నుంచి విమర్శలు మొదలెట్టారు ఆల్రెడీ ప్రధానమంత్రి, ఎప్పుడైనా వదిలేస్తాడు, మిత్రుల్ని తన వెంట ఉంచుకోవడం తన రాజకీయ అవసరాల కోసం అని. ఈ సందర్భాన్ని, అంటే తనకి మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం, జనసేనతోటి తాను ఎంత అనుబంధంగా ఉంటాననే దాన్ని, ఎప్పుడు వదలను అనేదాన్ని చెప్పడం ద్వారా, అవసరం లేకపోయినా చెప్పడం ద్వారా రాహుల్ గాంధీని, తనని వ్యవహార శైలిని, కాంగ్రెస్ బీజేపీ వ్యవహార శైలి ఎలా ఉంటాయి అని లోకానికి, అంటే పబ్లిక్కి ఒక మెసేజ్ పంపడం కూడా ఇంటర్నల్గా ఇది తన యొక్క లక్ష్యంగా, ప్రధానమంత్రి యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది. రాజకీయంగా ఆ మైలేజ్ కూడా ఆటోమేటిక్గానే వస్తుంది. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కుటుంబానికి కానీ, పవన్ కళ్యాణ్ కుటుంబానికి కానీ రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం మోడీతో ఏర్పడడానికి ఈ పర్యటన దోహదం చేసిందనే చెప్పాలి.